ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభల మండల అధ్యక్షుడు ఉల్లెంగల సాయి కుమార్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించాల్సిన బాధ్యత ముదిరాజ్ కులస్తుల అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని కోరారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మత్స్యకారులకు చెరువులో చేపలు పట్టేందుకు వీలుగా రాయితీపై వలలు, ద్విచక్ర వాహనాలతో పాటు పరికరాలను అందించాలన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు జగన్ ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే మా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలి. అదేవిధంగా మా ప్రతి చెరువులోకి చేపలు ఇస్తారు, చేపలు ఇవ్వాలి. ఇంకా అదేవిధంగా మేము చేపలు అమ్ముకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి మాకు బండ్లు, తర్వాత 4 వీలర్స్, తర్వాత దాని మార్కెటింగ్కి సంబంధించిన అవి, తర్వాత మత్స్యకారులకు రుణాలు, ప్రతి గ్రామంలో మత్స్యకారులకు చెర్లలో చేపలు పోసడం మంచి పనే ఉంది. కానీ పట్టుకోవడానికి మాకు కొన్ని నిధులు, వలలు అవి కొనుక్కోవడానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.